పాము తన చర్మాన్ని విడిచిపెట్టి కొత్త జన్మను పొందుతుంది. ఇది పునర్జన్మకు మరియు కాలానికి సంకేతం. ఆ పాము శివుడి మెడలో 3 చుట్లు చుట్టుకొని ఉంటుంది. అంటే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు ఆయన ఆధీనంలో ఉన్నాయని అర్థం. అసలైన విషయం ఏంటంటే మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి పాము ఒక చిహ్నం. వెన్నెముక చివర నిద్రించే ఈ శక్తిని ధ్యానం ద్వారా శివుడిలా తల వరకు ఎవరైతే తీసుకెళ్తారో వారు పరమాత్మను చేరుకుంటారు. పాము అంటే విషం, భయం. కానీ పరమశివుడు ఆ భయాన్ని తన ఆభరణంగా మార్చుకున్నాడు. అంటే మీలోని కోపం, అసూయ అనే విషయాలను అణిచివేస్తేనే మీరు ప్రశాంతంగా ఉండగలరని దీనికి అర్థం. సైంటిఫిక్ గా చూస్తే ఆహార చక్రంలో పాములు అంతరించకూడదు. ప్రకృతిలోని ప్రతి ప్రాణికి గౌరవం ఇవ్వాలని శివుడు తన మెడలో చోటిచ్చి నిరూపించారు. ఈ రహస్యం మీకు ముందే తెలుసా? శివుడి మీద భక్తి ఉంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మరికొంతమందికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి.